రైతు ఆదాయం పెరగాలి. ఒకప్పుడు మీరు చూస్తే రైతును పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఆహారపు అలవాట్లు మారాయి, మన ఉత్పత్తిని కూడా మార్చుకోవాలి. విజయనగరం జిల్లా పేదరికంలో ఉంది. దానికి కారణం మీరు చూస్తే ఇక్కడ నీళ్లు పైనున్నా, నీటి వనరులున్నా ఇక్కడ వ్యవసాయం అనుకున్నట్టు చేయలేక చేసిన వాణిజ్య పంటలు వేయకుండా మనకు నష్టం వస్తూ ఉంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, రైతును ఆదుకుంటాం. అందుకే అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తా అన్నాం. మొదట విడత 7,000 వేసాం. మిగిలిన 14,000 కూడా మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 46,85,000 వేసాం. 3,174 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసి ఒక విజయనగరంలో 2,27,000 మందికి 152 కోట్ల రూపాయలు జమ చేశాం. ఇక్కడే యువత ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా మా యువత అందరికీ, నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను, సూపర్ 6లో మొట్టమొదటిది మెగా డిఎస్సి చేస్తానని మొదటి సంతకం పెట్టాను. సంవత్సరంలో పూర్తి చేశాను. మీ నియోజకవర్గంలో 107 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. మొన్నే అందరినీ పిలిచాను, నేనే సర్టిఫికెట్లు ఇచ్చాను. వాళ్ళ ఆనందం చూస్తే నేను చాలా మీటింగులకు వెళ్ళాను, కానీ వాళ్ళ ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ చాలా జుబిలెంట్గా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఉద్యోగం వచ్చిన వాళ్ళ ఉత్సాహం ఎట్లుంటుందో నేను చూశాను. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు నేను అండగా ఉంటా. ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూస్తే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ అయితే 9,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒకసారి చూసినప్పుడు నేను ఆ రోజు చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళు ఇస్తా అన్నాం. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వంలో టీచర్లకి 15,941 ఇచ్చాం. అదే మరి వివిధ డిపార్ట్మెంట్లో 9,093 ఇచ్చాం. పోలీస్ శాఖలో 6,100 మందికి ఇచ్చాం. ఈరోజు నేను చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీ ఇంటి దగ్గరనే మీరు పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాం. 5,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. విశాఖపట్నం మీకు దగ్గరే ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇప్పుడే టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వస్తూ ఉంది, గూగుల్ క్యాంపస్ వస్తూ ఉంది. గూగుల్ క్యాంపస్ వస్తే భారతదేశానికి ఒకప్పుడు హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ అయితే విశాఖపట్నం ఏఐ క్యాపిటల్గా, డేటా సెంటర్ క్యాపిటల్గా తయారవుతుంది. ఇక్కడే మీకు సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ట్రైబల్ యూనివర్సిటీ వస్తుంది. ఇక్కడ చదువుకుంటే నేరుగా విశాఖపట్నం పోయి వేరే ప్రపంచానికి పోయే పని లేకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అన్నా క్యాంటీన్ పేదవాళ్లకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నాం. ఇంకా దీన్ని పెంచుతున్నాం. పెంచి ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకుపోతున్నాం. తొందరలోనే అందరి ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టాం. డబ్బులుండేవాళ్ళు లేని వాళ్ళని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన పార్టీ ఇది. దేశంలో ఎక్కడా జరగలేదు, మన దగ్గరనే చేశాం. పేదవాళ్ళకి ఇప్పుడుండే దాన్ని కంటిన్యూ చేసి 25 లక్షల వరకు ఇస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే 2029కి అందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత నాది.
2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం. ఈ నెలలోనే దీపావళి కంటే ముందు 3 లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేసి వాళ్ళందరికీ నిజమైన దీపావళి పండుగ ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక 6 లక్షల ఇండ్లు రాబోయే సంవత్సరం జూన్ లోపల పూర్తి చేస్తాం. నిన్న మొన్న మీరు చూశారు, మీ అందరికీ దసరా, దీపావళి, జీఎస్టీ వచ్చింది. దీనివల్ల సూపర్ జీఎస్టీ వల్ల మీ పొదుపు కూడా